Hello, my dear people. How you all? I hope you all fine. Welcome to my channel. Today I'm going to share with you a story. The milkmaid and her pail. Patty, the milkmaid, was going to the market. మిల్క్ అంటే పాలమ్మే ఆవిడ అండ్ హెర్ పెయిల్ అంటే బాల్చి అని అర్థం ఇక్కడ. ప్యాటీ ద మిల్క్ మేడ్ వాజ్ గోయింగ్ టు ద మార్కెట్. ప్యాటీ తన పేరు మార్కెట్కి వెళ్తూ ఉందన్నమాట. యాజ్ షీ వెంట్ అలాంగ్ come again as she went along she began calculating. అయితే అలా వెళ్తూ ఉండగా లెక్కలేసుకుంటూ ఉందన్నమాట. సాధారణంగా మనం ఏదైనా పని చేసినప్పుడు ఒకవేళ ఇది సక్సెస్ అయితే మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకుంటాం కదా, అలా తను కూడా లెక్కలేసుకుందనమాట ప్యాటీ. క్యాలిక్యులేటింగ్ వాట్ షీ కుడ్ డూ విత్ ద మనీ షీ వుడ్ గెట్ ఫర్ ది మిల్క్. పాలమ్మగా వచ్చిన డబ్బులతో ఏం చేద్దామా అని ఆలోచించుకుంటుందన్నమాట. ఐ విల్ బై సమ్ ఫౌల్స్ ఫ్రమ్ ఫార్మర్ బ్రౌన్. నేను కొన్ని కోళ్ళను కొంటాను ఫార్మర్ బ్రౌన్ నుంచి. మనం కోళ్ళను సహజంగా హెన్స్ అని అంటాం, బట్ ఇక్కడ ఫౌల్స్ అనమాట. ఫౌల్స్ అంటే అర్థం కోళ్ళు. సెడ్ షీ అండ్ దే విల్ లే ఎగ్స్ ఈచ్ మార్నింగ్. అప్పుడు రోజు గుడ్లు పెడతాయి కదా, విచ్ ఐ విల్ సెల్ టు ద పాసన్స్ వైఫ్. నేను అవి పాసన్స్ వైఫ్కి అమ్ముకుంటాను తీసుకెళ్ళి. విత్ ద మనీ దట్ ఐ గెట్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ దీస్ ఎగ్స్, గుడ్లు అమ్మగా వచ్చిన డబ్బులతో నేను ఐ విల్ బై మై సెల్ఫ్ ఏ న్యూ డమిటీ ఫ్రాక్ అండ్ ఏ చిప్ హ్యాట్. ఒక మంచి గౌను, ఒక చిప్ హ్యాట్, టోపీ కొనుక్కుంటాను అని చెప్పిందనమాట. అండ్ వెన్ ఐ గో టు ద మార్కెట్, అలా నేను వేసుకొని మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓంట్ ఆల్ ది యంగ్ మెన్ కమ్ అప్ అండ్ స్పీక్ టు మీ. అక్కడున్న యంగ్ బాయ్స్ అందరూ నాతో వచ్చి మాట్లాడతారు. పాలిషా విల్ బీ సో జెలస్. అప్పుడు పాలిషా నన్ను చూసి చాలా జెలసీ ఫీల్ అవుతుంది. బట్ ఐ డోంట్ కేర్, కానీ నేను పట్టించుకోను. ఐ షల్ జస్ట్ లుక్ ఎట్ హర్ అండ్ టాస్ మై హెడ్ లైక్ దిస్. నేను తన వైపు చూసి జస్ట్ ఇలా తిప్పుతానంతే నా తల అని చెప్తూ ఏం చేసిందంట, తను రియల్గానే తను అలా చెప్పగానే యాజ్ షీ స్పోక్ దట్ షీ టాస్డ్ హర్ హెడ్ బ్యాక్ అండ్ ద పెయిల్ ఫెల్ ఆఫ్ ఇట్. అయితే అలా అంటూనే వెనక్కి అలా తల తిప్పింది, కింద పడిపోయింది కుండ. అండ్ ఆల్ ది మిల్క్ వాజ్ స్పిల్ట్ అంటే చిందేయడం అనమాట. పాలన్నీ కూడా కింద చిందేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ మీన్స్, డూ నాట్ కౌంట్ యువర్ చికెన్స్ బిఫోర్ దే ఆర్ హ్యాచ్డ్. అవి పిల్లలు కాకముందే, వాటి పొదగకముందే మనం లెక్కేయకూడదు అనమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ. So what we have to learn from this story means we have to do work first, not calculations. Calculations will not give us strength. So work is important. Thank you so much for watching.